బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యాయని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ను అభివృద్ధి చేసింది బీజేపీనని, సంక్షేమం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. రావడానికి ఏ రోడ్డు స్వార్థం కోసం పనిచేయలేదు. మీరు ఎంపీ గెలిపించిన తర్వాత మీరు గెలిపించిన బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేనా, తిండి తిప్పలు మాని నిద్రాహారం లేకుండా ఇలా కుటుంబాన్ని పక్క పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడానికి, నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి, ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోడాలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, ఏ రోజు పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు నేను తప్పు చేస్తే కేసీఆర్ అంటాడు నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ లో పెట్టాడు. ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేశారు? మరి వాళ్ళ నేను తప్పు చేస్తే ఎందుకు బయట పెట్టలే? నేను తప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలే? నేను తప్పు చేసిన ఆధారం ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు బహిరంగపరచలేదో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు మీరు ఆలోచించాలి. పాదయాత్ర చేస్తున్నా, 150 పాదయాత్ర చేస్తున్నా, 1600 కిలోమీటర్లు నాకు గుండెలో స్టెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నా. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలు పడినాయి, కార్యకర్తలు తలకలు పడినాయి అన్న కేసులు నా మీదేనాయి. ఇక్కడ ఇద్దరు మాజీ ఎంపీలు ఏ రోజైనా రైతుల కోసం కొట్టాడిరా? స్పష్టం చేయండి. వాళ్ళ ఏ రోజు స్వార్థం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యాయని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పంటున్నారు, మరి ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? రాణి. సీతారామరాజు, ఇక ఎప్పుడైతే దాదాపు పార్టీ అధ్యక్షుడైనటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఫైర్ తో ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు పార్లమెంటు స్థానాలు గెలిచే విధంగా కూడా తన ప్రణాళిక ఉండబోతుంది అని చెప్పేసి గతంలోనే ఒక హింట్ అయితే ఇచ్చారు. దానికి అనుకూలంగానే ఇప్పుడు కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ప్రభుత్వ తీరుపై కూడా ప్రశ్నించే తీరును మరింత ఘాటుగా చేసినట్లయితే తెలుస్తుంది. ఇక దానికి రోజు కూడా ఈ రోజు ఒక పేరు అంటే దానికి ఒక గేమ్, ఆ గేమ్ కు ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు అంటే గతంలో చూస్తే మాత్రం అధికార పక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా పొత్తు అనేది గతం నుంచి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఒప్పందాల ప్రకారమే కూడా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఏదైతే ఎంఐఎం కు సంబంధించినటువంటి ఓవైసీ అసాదుద్దీన్ గెలిపించే దిశగా కూడా కాంగ్రెస్ పావులు కలిపిందని చెప్పేసి కూడా కొన్ని మీడియా ముఖంగా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం 400 స్థానాలకు పైగా కూడా తెలంగాణ అంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ స్థానాల్లో 400 స్థానాలకు పైగా కూడా కైవసం చేసుకోవడం. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్టీలకు సంబంధించి అంటే గతంలో మీడియా ముఖంగా ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ అంటే బూత్ సంకల్ప విజయసమ్మ అభియాన్ సంబంధించినటువంటి సమ్మేళనాలు కావచ్చు, చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కరీంనగర్ లో చేసినటువంటి ఏదైతే రైతు దీక్షకు సంబంధించి కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా కొన్ని విషయాలు బహిర్గతం చేయడమే కాకుండా వచ్చేటువంటి రోజుల్లో కూడా ఇటు ఏదైతే అధికార పక్షం కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఎంఐఎం సంబంధించి కావచ్చు, టీజేఎస్ సంబంధించి కావచ్చు, 3 మూకుమ్మడిగానే ఉంటాయి, 3 పార్టీల డిఎన్ఏ ఒకటే అని చెప్పేసి గత మీడియా ముఖంగా కూడా అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం కరీంనగర్ లో బీజేపీ బంపర్ మెజార్టీతో కూడా గెలవబోతుంది. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పటికీ అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కావచ్చు, ఇప్పుడు వినోద్ నిలబెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వీరిని అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 2 కలిసి బీజేపీని ఓడించే దిశగా అంటే కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ ని ఓడించే దిశగా కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి కొన్ని విషయాలు అయితే బహిర్గతం చేశారు. సీతారామరాజు. థ్యాంక్ యూ రాణి, థ్యాంక్ యూ వెరీ మచ్.